అమ్ముకుంటున్నాడట. నువ్వు కొన్నావా? నీ కొడుకు కొన్నాడా? జనరేటర్లు పెట్టుకున్నట రోడ్ల మీద కరెంట్ అమ్ముకుంటున్నాడట. ఇలా చూపెట్టు. ఉన్నాయి కదా నీకు ఛానళ్ళు, పేపర్లు, చూపెట్టు ఒకసారి. ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు మాట్లాడినావా? రెచ్చగొడుతున్నావు ప్రజల్ని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. వస్తా ఆడికి కూడా వస్తా, నార్త్ ఇండియాకి వెళ్ళే కొనాలా, మన శ్రీశైలం నాగార్జున సాగర్ కొనొద్దు అని కేంద్రం చెప్పిన. అది నీకు చదువు వస్తుంది కదా, 78,000 పుస్తకాలు చదివినావు కదా, ఈ 15 పేజీల బిల్లు చదువు. శ్రీశైలం నాగార్జున సాగర్ లా ఉత్పత్తి అయ్యే విద్యుత్కి ప్రమోషన్ ఇస్తున్నారు, కంపల్సరీ కొనాలంటున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ఇవి తప్పనిసరిగా కొనాలంటున్నారు. ప్రతి సంవత్సరం పెంచుతామంటున్నారు. కొనే పర్సంటేజ్ అయితే ఉంటుందో కంపల్సరీగా. నువ్వు అబద్ధాలు చెప్పకు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నావు, రైతుల్ని రెచ్చగొడుతున్నావు అబద్ధాలు చెప్పి. ఇది మాత్రం ఒప్పుకోము. నేను ఇప్పుడే కిషన్ అన్నకు మాట్లాడొస్తున్నా ఫోన్లో. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలో సిగ్గు లేకుండా నిలబడి రాష్ట్ర ప్రజలకి మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళని తప్పుతో పట్టిస్తున్నాడు. రుజువైపోయింది. ఈయనని బొక్కలేయచ్చా చూడన్నా అని చెప్పొచ్చిన కిషన్ అన్నకి. పచ్చి అబద్ధాలకు ఈయన మళ్ళా ఇంత బ్రహ్మాండమైన ఈ బిల్లులో ఏమంటుందంటే, ఈ ఈసీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అయితే సుప్రీం అథారిటీ ఉందో ఇది మోస్ట్లీ జ్యుడిషియల్ ఉంది. ఏమంటున్నదంటే ఈ కొత్త బిల్లు ఎవరి దగ్గర కొనాలా, ఎవరికి అమ్మాలా, ప్రైవేటీకరణ అయిపోతున్నది, అన్ని ఇదే చెప్తున్నది. తప్పు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి తెలియకుండా ఏ డిస్కామ్ కూడా ప్రైవేటీకరణ కాదు. ఇవాళ కూడా బాంబే, ఢిల్లీ తప్ప 95% డిస్కామ్లు ఈ దేశంలో గవర్నమెంటే నడుపుతున్నారు. ఎక్కడ కూడా ప్రైవేటీకరణ చేయాలని బిల్లులో లేదు. తప్పుడు మాటలు బంద్ చేయి. నువ్వేం చేసినావు? ఆర్టీసీ ఏం చేద్దాం అనుకున్నావు? సెల్ఫ్ డిస్మిస్ అంటే 50,000 ఉద్యోగస్తులు. సెల్ఫ్ డిస్మిస్ అంటే ఏందో తెలియదు, అసలు మన రాజ్యాంగంలోనే లేదు. ఎక్కడ కూడా ప్రైవేటీకరణ చేయాలని లేదు. ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనాలని లేదు. అబద్ధాలు చెప్పడం మానే ఇందులో కంపల్సరీ హైడ్రో ఎలక్ట్రిసిటీ దాన్ని రెన్యూవబుల్ సోర్స్గా డిక్లేర్ చేసి వాటి యొక్క పర్సంటేజ్ కొనుగోలు రాష్ట్రాలు ప్రతి సంవత్సరం పెంచాలి అన్న గైడ్ లైన్ ఈసీఈఏ నిర్ణయిస్తుంది. దాన్ని తప్పనిసరిగా ఫాలో కావాలా. నువ్వు కనుక ఫాలో కాకపోతే శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి అటువంటి ప్రాజెక్టులకు వెళ్ళి సోలారు, విండ్ పవరు ఇటువంటి కొనకపోతే దానికి పెనాల్టీ వేస్తారు. ఈయనేం చెప్తారండి ముఖ్యమంత్రి? ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనకపోతే పెనాల్టీ వేస్తామని ఉండదా ఈ బిల్లులా? నేను డిస్కషన్కి రెడీ, నీ ఇంటికి వస్తా, నీ ఫామ్ హౌస్. నేను వేరే విషయంలో కూడా చెప్పినా, మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు చెప్పింది నిజమైతే నేను ఊరేసుకుంటా, ఈ బిల్లులో నేను ఉన్నది నీ నిజమైతే నువ్వు ఊరేసుకుంటా. ఇటువంటి అబద్ధాల కోరు రైతులని పచ్చిగా మోసం చేసుకుంటా, రెచ్చగొట్టుకుంటా, ఎస్టీలను ఆల్రెడీ చేసిన మోసాలు సరిపోవినకి మళ్ళా వాళ్ళకి తప్పుతో పట్టించుకుంటా ఇవాళ బీజేపీ మీద ఉసుగలుస్తున్నావు. దొంగ ముఖ్యమంత్రిది, చదువు రాదా నీకు? మళ్ళీ ఈయన అబద్ధాలు చెప్తుంటే పక్కకి గొర్రెలు లెక్క చప్పట్లు కొడతా ఉన్నారు ఎమ్మెల్యేలు, పచ్చి గొర్రెలు. ఇల్లు చదువుకోనిక రాదురా? పంపి అందరు ఎమ్మెల్యేలకు ఒక కాపీ పంపిస్తా, ఆ స్పీకర్కి పంపిస్తా, అందరికి పంపిమను. స్పీకర్ కూడా ఊపుతున్నాడు తలకాయ. చదువుకోరాదా? 15 పేజీలు 70,000 పుస్తకాలు చదివినావు. అబద్ధాలు చెప్పడం మానే. నట్టేని ఈడ్చుకొస్తాం రోడ్డు మీదకి బీజేపీ తలుచుకుంటే. ఒక్కలో పోతావు. సెంటర్ అట ఈయనని డిస్కౌంట్లన్నీ ప్రైవేటైజ్ చేయమని చెప్తుందట ఈ బిల్లు. అట్లా లేనేలేదు బిల్లులా. మళ్ళనట ఎందుకు చేయాలా ప్రైవేటు, మేమే నడుపుకుంటాం,
మాకు 4 రూపాయలు వస్తాయి, వచ్చిన రూపాయలు మేము ఇన్నే పెట్టుబడి పెడతాం, 10 ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, మేము మా కెపాసిటీలు పెంచుకుంటాం. సిగ్గులేని ముఖ్యమంత్రి, 6.5 ఏళ్ళు అయింది నువ్వు సిగ్గు లేకుండా గద్దెనెక్కి కూర్చున్నావు. ఒక్క మెగావాట్ పెంచినవా? నీ డిస్కామ్లకి పేమెంట్ చేసినవా? 25,000 నుంచి 30,000 కోట్ల అప్పులలో ఉన్నది ఇలా విద్యుత్ వ్యవస్థ తెలంగాణలో. నువ్వు పేమెంట్ చేసినావా? ఓ పెద్ద మునగాన్ లెక్క ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు, పెట్టుబడులు పెట్టుకుంటామట, సంపాదించట, ఇలా పెట్టుబడులు పెట్టుకుంటారట. ఏం సంపాదించినావు? 30,000 కోట్లు నష్టాలలో ఉన్నది విద్యుత్ వ్యవస్థ తెలంగాణలో. మన డిస్కామ్లు, మన ట్రాన్స్కోలు, మన జెన్కోలు ఎటు పోవాలా? 50,000 ఉద్యోగస్తులు ఎటు పోవాలా? ఎటు పోవు. ఈ బిల్లు మోడీ గారు ప్రవేశపెడుతున్న ఈ బిల్లు వల్ల మన జెన్కో, మన ట్రాన్స్కో, మన డిస్కామ్లన్నీ బలపడతాయి. నువ్వు పేమెంట్ చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఏ నెలదా నెల చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ అప్పులకి వెళ్ళి బయటపడతారు. అప్పుడు నిజంగా డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదించినాక పెట్టుబడులు తెలంగాణలో పెడతారు. ఎవ్వడు కూడా ప్రైవేటైజ్ చేయమని చెప్తలేరు. ఈ బిల్లులా ఏడా లేదు. చూపెట్టు నాకు దొంగ ముఖ్యమంత్రి. నువ్వు ఎంతగానో బలపరిచినవయ్యా విద్యుత్ వ్యవస్థని. సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతా ఉన్నావు. క్రాస్ సబ్సిడైజేషన్ చేస్తూ చేయనియదట ఈ బిల్లు. ఒక దగ్గర లాభం వస్తుందట, ఒక దగ్గర నష్టం వస్తుందట. అవి కలుపుకొని పూడ్చుకుంటారట. ఏడ లాభం వచ్చిందా నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు చెప్పినా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏ డిస్కామ్కి లాభం వచ్చింది చెప్పు. పచ్చబద్దాలండి, నోటుకొచ్చినట్టు మారుతూ ఉంటాడు. తెలంగాణ రైతాంగం మొత్తం గమనించాలి. అయ్యాల రెండో విషయం, రైతులకట ఫ్రీ పవర్ ఇయ్యలేమట. ఎందుకు ఇయ్యలేవు ముఖ్యమంత్రి ఫ్రీ పవర్? రైతులకు మీటర్లు పెట్టాల కంపల్సరీ అట. ఏడ కనబడలే ఇలా బిల్లులో, నాకు ఏడ కూడా బిల్లులు కనబడలే. నువ్వు నీ డిస్కామ్లు జనరేటర్ దగ్గర కొన్నదానికి ఎల్సీలు తీయాలి, గ్యారెంటీడ్ పేమెంట్ చేయాలి. నువ్వు ఏమైనా చేస్తావు. రైతులకి బాజాబ్తా ఫ్రీ పవర్ ఇవ్వాల్సిందే నువ్వు. ఈ బిల్లులో ఏది కూడా ఆగదు. అక్కడ నీ డిస్కామ్లు బలపడితే రైతులకు ఇచ్చే ఫ్రీ పవరు మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఇళ్లకి డొమెస్టిక్ కూడా ఫ్రీ ఇవ్వాలి. నువ్వు 10,000 కోట్ల బడ్జెట్ పెట్టినావు కదా. నువ్వు 10,000 కోట్ల బడ్జెట్ కింద నిజంగా పెట్టుంటే రైతులకి ఇళ్లకి కూడా ఫ్రీగా ఇస్తావు పవర్. నువ్వు అబద్ధాలు మాట్లాడకు. ఎక్కడ కూడా రైతులకి సబ్సిడీ ఇవ్వకూడదు అని లేనేలేదు. బాజాబ్తా సబ్సిడీ ఇవ్వాలి. నీ డిస్కామ్లు బలపరచాలా. ఇది ఈ బిల్లు రాకంటే ముందు కేంద్రం అందరు గమనించండి. మీడియా మిత్రులందరికీ ఈ జియో పోయిన సంవత్సరం 9 ఆగస్టు 2019 నాడు జియో వచ్చింది. ఎందుకు వచ్చింది జియో? ఇటువంటి ముఖ్యమంత్రుల వల్ల వచ్చింది. ఏం చేస్తున్నారు? ఈ డిస్కామ్లు జనరేటర్ల దగ్గర కొనుక్కుంటా, సబ్సిడీలు ఇచ్చుకుంటా, జనరేటర్లకి పైసలు పేమెంట్ చేస్తలేరు. పేమెంట్లు చేయకుండా సపోజ్ 10,000 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు, పవర్ కొన్నారు. 2,000 కోట్లు పేమెంట్ చేస్తున్నారు, 8,000 కోట్లు ఎగ్గొడుతున్నారు ప్రతి సంవత్సరం. ఇట్లా చేసి 30,000 కోట్లకి ఇలా అప్పుల ఇలా మునిగిపోతున్నాయి ఇవన్నీ. ఆ జనరేటర్ కంపెనీ ఏమవుతుందా? బంద్ అవుతుంది. మెయింటెనెన్స్ లేక శ్రీశైలంలో యాక్సిడెంట్లు అవుతాయి. ఇటువంటి నీలాంటి ముఖ్యమంత్రులు చేయబట్టి ఇటువంటి జనరేటర్లన్నీ కూడా లాసులలోకి పూరుకుపోయి వాళ్ళకి ఎంప్లాయీస్కి కావాల్సినంత ఇన్సెంటివ్స్ దొరకకుండా, వాళ్ళ ఏదైతే వర్కింగ్ ప్లేస్లో కానీ డొమెస్టిక్ ఇంట్లో కానీ లైఫ్ స్టైల్ పెరగకుండా, మంచిగా కాకుండా వాళ్ళని ముంచుతున్న ముఖ్యమంత్రివి నువ్వు. అటువంటి అడ్మినిస్ట్రేషన్ నీది. ఈ జియో ప్రకారం ఏ డిస్కామ్ కూడా ఏ జనరేటర్ దగ్గర కొన్నప్పుడు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేయాలా? తప్పనిసరిగా కేటాయించిన రోజులలో ఆ ఎల్సీని వాళ్ళు క్రెడిట్ చేసుకుంటారు.
చేసుకోకపోతే పెనాల్టీ పడుతుంది. జనరేటర్ని కాపాడాల్సిన బాధ్యత మనది. విద్యుత్ ఉత్పత్తిదారుని మనం కాపాడకపోతే మన రాష్ట్రం అప్పులల్లా మునిగిపోవడమే కాదు, అంధకారంగా మారుతుంది. ఇవన్నీ కాకుండా ఇవాళ మోడీ గారు నూతనంగా ఈ బ్రహ్మాండమైన బిల్లు తేవడం జరుగుతూ ఉంది. నేను మళ్ళీ ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నాడు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. మన దగ్గర ఉన్న హైడ్రో పవర్ ఏదైతే ఉన్నదో అది శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, అటువంటిది ఏది కానివ్వండి, వాటి విద్యుత్ ఉత్పత్తి పెంచాలా, వాటి దగ్గర నుంచే ప్రతి సంవత్సరం కొనుగోలు ఎక్కువ చేయాలా అన్నది బిల్లులో ఉంది. ఎక్కడ కూడా ఇంకా అది కాకుండా ఈ రెన్యూవబుల్ ఎనర్జీని గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఆబ్లిగేషన్స్ కోసము, మన పొల్యూషన్ తగ్గించడానికి కోసము మోడీ గారి ప్రభుత్వం, నేను కనుక్కొని వచ్చినాను, నేను కన్సర్న్ డిపార్ట్మెంట్తో మినిస్ట్రీలో మాట్లాడి వచ్చినాను. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మాండమైన టెక్నాలజీని కూడా ఇంపోర్ట్ చేసే పనిలో ఉన్నారు. థర్మల్ని తగ్గించుకుంటూ రెన్యూవబుల్ ఎనర్జీని పెంచాలన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి ఇంకోటి, నీకు రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ కానీ, నీకు హైడ్రో కానీ ఉత్పత్తి విలువ చాలా తక్కువ, ప్రజలకి తక్కువ రేట్లు వస్తుంది. ఈ నూతన బిల్లు వల్ల ప్రజలకి, ఎండ్ యూజర్కి రేట్లు తగ్గే అవకాశం ఉన్నది. నీలాంటి దోపిడీదారులు పక్కకి జరిగితే ప్రతి తెలంగాణ ఇంటికి కరెంటు తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ ఇప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నారంటే, పక్క రాష్ట్రం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం తక్కువ తినలే. ఇక్కడ ఈయన ఇద్దరు చంద్రులు ఉన్న అసెట్స్ అన్ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఉన్న అసెట్స్ అన్ని తాకట్టు పెట్టిండ్రు, అప్పులు తెచ్చుకున్నారు, ఫ్రీబీస్ ఇస్తున్నారు. అసెట్లన్నీ అయిపోయినాయి. అసెట్లన్నీ అయిపోయినాక ఇవాళ గవర్నమెంట్ గ్యారంటీల కోసం తప్పనిసరి అయిపోయింది. గవర్నమెంట్ గ్యారంటీ అంటే ఎఫ్ఆర్బిఎంకి లింక్ అయి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం లింక్ అయి ఉంటే ఈయన అప్పులు తెచ్చుకునే కెపాసిటీ తగ్గుతుంది. అందుకని చిరెక్కుతా ఉన్నది. ఈయనకి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. ఇష్టానుసారంగా నడుపుకుంటా మొత్తం రాష్ట్రాన్ని, అటు ఈ విద్యుత్ వ్యవస్థ నుండి ఇటు ఆర్టీసీ అనండి, అన్నిటిని ముంచుకుంటా. ఇంకేమంటాడయా, అన్నిటికీ ఢిల్లీ ఉరకాలంటావా? ఎందుకయ్యా ఢిల్లీకి ఉరకాల? ఓటర్ ఐడి కార్డు ఓడితాడే. ఓటర్ ఐడి కార్డు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది కదా. మీకు ఓటర్ ఐడి కార్డుల ప్రాబ్లం ఉంటే ఢిల్లీకి ఉరుకుతున్నారా తెలంగాణ ప్రజలు? పీడిఎస్ సిస్టమ్ రేషన్ రాకపోతే ఢిల్లీకి ఉరుకుతున్నారా? ఏమైనా ముఖ్యమంత్రి ఎన్ఆర్ఈజిఎస్ అక్కడ ఏమైనా ఇష్యూ వస్తే ఢిల్లీకి ఉరుకుతున్నారా? ఎక్కడ వ్యవస్థలు అక్కడ ఉంటాయి. ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, ఈ ఈసీఈఏ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన బెంచులు ఇష్యూస్ వస్తే, లిటిగేషన్స్ వస్తే ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు, హైదరాబాద్లో కూడా ఓపెన్ చేయొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ బిల్లు చదువుకో, ఈ బిల్లు కాపీ పంపుతాం. నీ గొర్రెలందరూ సపోర్ట్ కొట్టే గొర్రెలందరికీ, ఆడ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళందరికీ ఇది ఒక కాపీ పంచుకో. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఇందులో వాస్తవాలు. ఏది కూడా ప్రైవేటీకరణ లేదు. హైడ్రో, శ్రీశైలం, నాగార్జున సాగర్ని ఉత్పత్తి పెంచి వాటి బలపరచాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ కొనాలనే ఉన్నది. ఏ డిస్కామ్ కానీ జనరేటర్కి పేమెంట్ చేయకపోతే, మనం క్రెడిట్ కార్డు బిల్లులు పేమెంట్ చేయకపోతే సిబిల్లో పడేస్తారు కదా, అట్లా వాళ్ళు ఆర్ఎల్డీసీల
కంప్లైంట్ ఇస్తే ఆ డిస్కామ్కి ఏ జనరేటర్ కూడా దేశంలో విద్యుత్ అమ్మది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనోడు పోయి ఎక్కడంటే అక్కడ పోయి కొనుక్కొని అందులోకి వెళ్ళి 1000 కోట్లు 100 కోట్లు మింగి దొంగ కాంట్రాక్టులు చేసి కొనేది బంద్ అవుతుంది. ప్రజలకి తక్కువ ధరకి విద్యుత్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి అందుకనే ఈ ముఖ్యమంత్రికి ఇలా చిరెత్తిపోతా ఉన్నాడు, నిద్ర పడతలేదు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్లతోటి బిల్లులో ఉన్నాయి. బాగా చదువుకో. ఈ బిల్లు డిస్కషన్ చేయనుంటివి. నీకు బుద్ధి ఉంటే, నీకు తలకాయ అన్నది ఉంటే నువ్వు రెజల్యూషన్ పాస్ చేసే ముందు దీనికి వ్యతిరేకంగా దీన్ని డిస్కషన్ చేయనుంటివి. డిస్కషన్ చేస్తే ఏమవుతుంది? డిస్కషన్ చేస్తే ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయి అసెంబ్లీలో, అవి రావద్దాయని. అందుకనే నువ్వు ఒక్కడవే పెద్ద నోరేసుకొని రాక్షసుని లెక్క అబద్ధాలు చెప్పి దాన్ని రెజల్యూషన్ పాస్ చేసుకుంటే గొర్రెలందరూ ఓటేస్తుంది. ఓడన్నా చదివిండా? ఈ బిల్లు చదివిండా ఓడన్నా? ఈ బిల్లు ఎందుకు డిస్కస్ చేయలే అసెంబ్లీలో? మరి రెజల్యూషన్ పాస్ చేసే ముందు సిగ్గులేని ముఖ్యమంత్రి ఇప్పటికన్నా అబద్ధాలు మానుకో, ప్రజలని తప్పుదోవ పట్టించుడు మానేయి. అసలు నిన్ను ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు జైలేయాలి నేను. ఇంకోటి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇది సబ్జెక్ట్ జర డిబేట్ అయ్యాము, అదేదో పేలికేస్తున్నాం. మోడీ గారికి నీకు ఎందుకే పులికి ఎందుకే? ఆయననేమో యుగ పురుషుడు, ఆయనకేమో నాకు అర్థమైనంత వరకు ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆయన పొద్దున లేచే సమయానికి నువ్వు పంట వాట అయింది. ఆయనతోటి పులికి ఎందుకే? ఆ ముక్కు మీద పేలికేస్తున్నావు. అటు యాదగిరిగుట్ట పోయినావు, అటు కాళేశ్వరం ఇనాగ్రేషన్కి పోయినావు, అది ఆగుతలేదు, పడిపోతున్నావు. ఓ ఇట్లా 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 అనుకుంటున్నాడు. నీకోసం మీ ఛానల్ ఉన్నాయేమో వాళ్ళకి ఇస్తున్నా, ఇది ఒకటి పెట్టుకో, పేలిక పెట్టుకొని ఇక్కడ పెట్టుకో, ఇట్లా పెట్టుకుంటే ముక్కు మీద ఆగుతుంది. ఎందుకురా నాయన అన్ని మోడీ గారితో పోలిక ఎందుకు? నేను కూడా ప్రధానమంత్రి అవుతా, నేను కూడా ఉప ప్రధాని అవుతా, గిసుట్టుతో మాస్క్ వేసుకొని చెవులకు కలిగించుకో, అయిపోతుంది. ఎందుకు సర్కస్? ఎందుకు చెప్పు? అసెంబ్లీలా యాదాద్రిలా సర్కస్ ఎందుకు? ఆ బట్టలకి ఇంకోటి పెట్టుకో ముక్కు. ఇంకోటి రెండోది కూడా ఇస్తా, ఆ నోరికి కూడా పెట్టు. ఆ నోరు ఇప్పితే పచ్చి అబద్ధాలు. దయచేసి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, దయచేసి గిసుటి 2 వంపురి ముక్కు కూడా పెట్టుకుంటాడు, నోటు కూడా పెట్టుకుంటాడు. ఇన్ని అబద్ధాలు విని 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 యాస్తకొస్తుంది తెలంగాణ ప్రజలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా